సార్ అక్కడ చిన్న అదే ఏదైతే అక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో, అక్కడ చంపిన అంటే ఈ మన అంటే మన ఇండియన్స్ ఎవరినైతే అక్కడ హాస్టేజెస్‌ని చంపడం జరిగిందో, వారిలో ఏంటంటే హిందువులా కాదా అని చెప్పని బట్టలు తీసి మరీ చెక్ చేసి మరీ కూడా వాళ్ళు చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో, దానిపైన మీ ఉద్దేశ్యం ఏంటి సార్? అంటే ఎందుకని అంటే హిందువుల్ని టార్గెట్ చేసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా అని చెప్పని కూడా అనుకోవచ్చా? యెస్. ఎందుకంటే అండి, ఈ ఉగ్రవాద సంస్థలు చేస్తున్నటువంటి యుద్ధం జిహాద్. జిహాద్ అనేటువంటిది మతపరమైనటువంటి యుద్ధం. అక్కడ జిహాద్‌లోనే మతం ఇన్వాల్వ్ అయ్యుంది. ఉగ్రవాద సంస్థలతోనే మతం ఇన్వాల్వ్ అయ్యింది. పాకిస్తాన్ ఈస్ అన్ ఇస్లామిక్ కంట్రీ. బట్ ఇండియా ఈస్ ఎ సెక్యులర్ కంట్రీ. మనం అన్ని మతాలకి ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ అక్కడ కేవలం ఇస్లాంకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈవెన్ ఇస్లాంకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఇస్లామిక్ కంట్రీస్ కూడా భారత్ ప్రాధాన్యత ఇస్తున్నాయి. కానీ ఇక్కడ హిందూయిజం అండ్ యాంటీ హిందూయిజం ఒక రకంగా నువ్వు ఇస్లాంను ప్రేమించడం అంటే దాని డెఫినిషన్ ఎలా మార్చేశారంటే పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలు యాంటీ హిందూయిజం కింద మార్చారు. హ్మ్. కారణం ఏంటి అంటే భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం గనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజల్లో 79.8% అంటే సుమారు 80% మంది హిందువులున్నారు. హ్మ్. దాంతో ఇండియా అనగానే హిందూ దేశం అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది. అందులోనూ ప్రధానమంత్రి మోడీతో హిందూయిజాన్ని అసోసియేట్ చేయడం అనేటువంటిది ఎప్పటినుంచో వస్తున్నటువంటి అంశం. సో, అవును సార్. దీన్నంతటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీ మోడీకి చెప్పండి, మీ ప్రధానికి చెప్పండి అని చెప్పడం. అదే విధంగా ఈ పురుషులందరిని కూడా బట్టలిప్పి చెక్ చేసి వాళ్ళని చంపడం. అంటే వాళ్ళకొక ఆచారం ఉంటుందండి. వాళ్ళ యొక్క ఆచారం ఉంటుంది. ఆచారం ప్రకారం వాళ్ళు ముస్లింలా కాదా అనేటువంటి విషయాన్ని నిర్ధారించడం జరుగుతుందండి. ఆ విధంగా నిర్ధారించుకున్నారు. కొంతమందిని ఏం జేశారు, కల్మా చదవమని జెప్పారు. కల్మా చదివిన తర్వాత వీళ్ళు ఇస్లాంని పాటిస్తున్నారా లేదా? వీళ్ళు ముస్లింలా? హిందూసా? లేదా నాన్ ఇస్లామిక్ సిటిజన్సా? అనేటువంటిది అవును. వాళ్ళు నిర్ధారించుకొని, ఇక్కడ ఉన్నటువంటి పురుషులందరిని కూడా చంపివేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ జిహాద్ అనేటువంటిది ఒక మతపరమైనటువంటి యుద్ధం అండి అది. అదే సార్. కాబట్టి అందులో హిందూయిజం అండ్ ఈ ఇస్లాంకి ఫేవర్‌గా ఉండడం, యాంటీ హిందూయిస్టిక్‌గా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఎన్ని సార్లు మనకి అమర్నాథ్ యాత్ర మీద దాడులు జరగలేదండి? అవును సార్. మరి అప్పుడు కూడా మనం యుద్ధానికెళ్ళాలి కదా! వెళ్ళలేదు మనం అప్పుడు కూడా. అంటే మన జాగ్రత్తలు, మన సెక్యూరిటీ అనేటువంటిది పెంచుకుంటూ వెళ్తున్నాము. అదే అండ్ సార్. సంయమనాన్ని పాటిస్తున్నామండి. మనం ఏం చేస్తున్నాం అంటే భారతదేశం అనేటువంటిది ఒక సంయమనాన్ని పాటిస్తుందండి. అదే సార్. ఆ సంయమయానికి కూడా ఒక ఓపిక ఉంటుందండి. ఎప్పుడు కూడా దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే, మీకు క్యుములేటివ్ ఎఫెక్ట్ అంటారు. చూస్తాం, 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 చూస్తాం. చాలా చిన్న విషయానికి ట్రిగ్గర్ అయిపోవచ్చండి భారతదేశం నుంచి. ఎందుకంటే మనం కూడా ఓపిక పడుతున్నామండి. చాలా ఓపిక పడుతున్నాం. సరే చూద్దాం డిప్లొమాటిక్‌గా దీన్ని విన్ ఓవర్ చేద్దాం. దీని సంయమనాన్ని పాటిద్దాం. ఈ విధంగా చేద్దాం అని. కానీ పాకిస్తాన్ గనుక తన చర్యలు గనుక చేపట్టకపోతే ప్రపంచ దేశాల్లో ఏనాటికైనా సరే పాకిస్తాన్‌ని ఏకాకిని చేసి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుందండి ఖచ్చితంగా. కాబట్టి ఇది మతపరంతో ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నదండి. జిహాద్ అంటేనే మతంతో ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి, వాళ్ళు చేసినటువంటి యాక్షను వాళ్ళకి సమంజసం. వాళ్ళకి అది దట్ ఈస్ ద రైట్ యాక్షన్. దే డన్ అకార్డింగ్ టు దేర్ జిహాద్. అదే సార్. అదే. రైట్ సార్. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సార్, ఇప్పుడు టెర్రరిజం అనేది అంటే ఒక టెర్రరిజం అంటే అసలు ఎందుకని టెర్రరిజం అని చెప్పని అంటారు? అదేవిధంగా టెర్రరిజం చేయడం వల్ల కలిగే వాళ్ళకి లబ్ధి ఏంటి? అనే విషయం పైన ఒకసారి మీరు చెప్పగలిగితే ఏమని చెప్తారు? టెర్రరిజం అనే పేరులోనే ఉందండి. భయభ్రాంతులకు గురి చేయడం. టెర్రర్ అంటే భయానికి గురి చేయడం. హ్మ్. వీళ్ళకి కొన్ని లక్ష్యాలుంటాయండి. ఈ లక్ష్యాల్ని మనం వివిధ పద్ధతుల్లో మనం చేసుకోవచ్చు. శాంతియుత పద్ధతుల్లో లక్ష్యాన్ని చేరుకోవచ్చు. లేదా కొన్ని విప్లవాత్మకమైనటువంటి పద్ధతుల్లో మనం చేసుకున్నాం. నక్సలిజం లాంటిది విప్లవాత్మకమైనటువంటి మార్పు ఇమ్మీడియేట్‌గా రావాలి. ఇది టెర్రరిజం అనేటువంటిది వాళ్ళ లక్ష్యాన్ని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా, ప్రభుత్వ ఆస్తుల్ని నష్టం చేయడం ద్వారా వాళ్ళు చేస్తారు. అందుకే దాన్ని టెర్రరిజం అన్నారు. హ్మ్. తీవ్రవాదము. అతివాదంలో తీవ్రవాదం. అంటే వీళ్ళ ఆస్తులు, మాన ప్రాణాలకు, ప్రజల యొక్క ప్రాణాలకు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించి, ప్రజల్లో భయోందనలు సృష్టించేటువంటి ఒక సమూహం. అందుకే వాళ్ళని టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్నారండి. వీళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే,
నార్మల్ పర్సన్ మీరు నేను తీవ్రవాదిగా మారమండి. ఎవరైతే సైకలాజికల్‌గా వీక్‌గా ఉంటారో, ఎవరైతే త్వరగా మతం ద్వారా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారో, ఎవరైతే ఒకరు చెప్పినటువంటి విషయాలను మంచి చెడులను ఆలోచించుకోకుండా గుడ్డిగా వాళ్ళు నమ్మేస్తారో, ఇన్‌ఫ్లూయెన్సబుల్ పీపుల్ అంటారండి. వీళ్ళ యొక్క తెలివితేటలు కూడా చాలా తక్కువుంటాయండి. చాలా త్వరగా నమ్మేస్తుంటారు. మతం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందండి. దానికి తోడు పేదరికం, నిరుద్యోగం అనేటువంటి అంశాలు తోడవుతుంటూ, వాళ్ళు ఈజీగా ఈ తీవ్రవాదులు వాళ్ళని ప్రభావితం చేసి తీవ్రవాదం వైపు తీసుకెళ్ళిపోతారండి అటువంటి వ్యక్తులే తీవ్రవాదులుగా మారతారు. వాళ్ళకేంటి అంటే తీవ్రవాదులుగా మారి, అక్కడ ఎవరినైనా సరే దాడులు చేయడం, చంపడం అంటే ఒక హీరోయిజం వాళ్ళకి. వాళ్ళకి చాలా రెస్పెక్ట్ పెరిగినట్టు. ఒకవేళ ఈ పవిత్ర యుద్ధంలో వాళ్ళు పవిత్ర యుద్ధం అని పిలుస్తున్నారు దీన్ని. అవును ఈ సార్. పవిత్ర జిహాద్ అంటే యుద్ధంలో మేము చనిపోతే, పవిత్రత్వం. ఈ జిహాద్‌లో అవును. చనిపోతే మేము జన్నత్‌కి వెళ్తాము. స్వర్గానికి వెళ్తాము అనేటువంటి ఫీలింగ్‌లో ఉన్నారండి. వి ఆర్ ఆల్ టోటల్లీ బ్రెయిన్ వాష్ చేయబడినటువంటి పీపుల్. అదే కాబట్టి సార్. వాళ్ళు భయభ్రాంతులు సృష్టించడం. టెర్రరిస్ట్ గ్రూప్స్ అనడానికి కారణం ఏంటంటే, వాళ్ళ యొక్క లక్ష్యాలు వాళ్ళకి కావాల్సినటువంటి దాన్ని ప్రజలకు భయభ్రాంతులు గుర్తు చేయడం ద్వారా, భయాన్ని సృష్టించడం ద్వారా వాళ్ళు సాధించడానికి ప్రయత్నిస్తారండి. అది. అదే సార్. సార్ చివరగా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సార్, ఇప్పుడు చాలా వరకు గూడా పబ్లిక్‌లో గాని, లేదంటే చాలా వరకు కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడే మాటల్లో చూసుకుంటే, దాదాపు ఒక 3, 4 సంవత్సరాల నుంచి గూడా ఎక్కడ గూడా ఆర్మీకి సంబంధించి గాని, దేనికి అంటే మన ఈ వీటికి సంబంధించి ఎక్కడ గూడా రిక్రూట్‌మెంట్స్ అనేవి జరగడం లేదు. అంటే రిక్రూట్‌మెంట్ జరగట్లేదు, తీసుకోవట్లేదు పోస్టింగ్‌లోకి. మన స్ట్రెంత్ అనేది కూడా తగ్గుతుందా? లేదంటే ఇప్పుడు మీరన్నట్టుగా ఇప్పుడు కాశ్మీర్ అనే ప్లేస్‌లో ఇప్పుడు ఆ సెక్యూరిటీకి ఎట్లా అంటే ఏదో గుర్రం మీద ఎళ్ళడానికో, లేదంటే ఏదో బైక్ మీదెళ్ళి అంటే ఒక రౌండ్ అనేది వేసుకొని వచ్చి దాన్ని మామూలుగా సైలెంట్‌గా దాన్ని అట్లా ఉంచేయడానికో, అలా అన్నట్టుగా వదిలేయడానికో, అంటే అక్కడ స్ట్రెంత్ లేక అలా ఆ విధంగా మన దగ్గర ఉన్న ఆర్మీ జవాన్లు గాని, వీళ్ళు గాని స్ట్రెంత్ లేక అట్లా మనకి వాళ్ళు లోపలికి రావడానికి ఈజీ అవుతుందని చెప్పని అనుకోవచ్చు అని చెప్పని గూడా చాలామంది భావిస్తున్నారు. అంటే ప్రభుత్వం ఏ విధంగా తీసుకోవాలి దీన్ని? అంటే రిక్రూట్‌మెంట్స్ అనేవి పెంచాలని చెప్పని అనుకోవాలా? లేతే ఏంటి సార్? లేదండి. ఇది పూర్తిగా వాళ్ళకి కొంతవరకు కొంత అవగాహన ఉండి, కొంత అవగాహన లేకుండా వన్ సైడెడ్‌గా చేసినటువంటి అనాలిసిస్ ఏమో అని నేను అనుకుంటాను. అకార్డింగ్ టు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతవరకు అధికారుల వరకు దేర్ ఈస్ ఎ డెర్త్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ ఇండియన్ ఆర్మీ అండి. ఇండియన్ ఆర్మీ గాని, సైనిక దళాల్లో గాని కొంతవరకు డెఫిషియన్సీ అనేటువంటిదైతే ఉందండి. కానీ మీరు ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి ఎవ్రీ ఇయర్ రిక్రూట్‌మెంట్ చూడండి. ఆ రిక్రూట్‌మెంట్ లక్షల్లో అవుతున్నాయి. కానిస్టేబుల్ గాని 50,000 మంది కానిస్టేబుల్, సీఏఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ ఇవన్నీ లక్షల్లోను, వేలల్లోనూ రిక్రూట్‌మెంట్‌లు అవుతున్నాయండి. అలాగే ఆర్మీలో కూడా గనుక చూసినట్లయితే, ఆర్మీలో కింది స్థాయిలో ఏమాత్రం కూడా ఆ కొరత అనేటువంటిది మనకు కింది స్థాయిలో కనిపించట్లేదు గానీ, ఈ పై స్థాయిలో ఉన్నటువంటి కొరత ఇప్పటి నుంచి కాదండి. అది ఎప్పటినుంచో ఉందండి. కారణం ఏంటి అంటే, కొన్ని మన ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ స్టాండర్డ్స్ అనేటువంటివి చాలా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్‌కి చెందినటువంటి రిక్రూట్‌మెంట్ స్టాండర్డ్స్ మనకున్నాయండి. ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కదా! అని జెప్పి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళలో టాప్ 100 పీపుల్, టాప్ 200 పీపుల్ మెరిట్ ప్రకారం తీసుకోరండి. వెదర్ డు యూ హావ్ ఇట్ ఇన్ యూ దోస్ క్వాలిటీస్ ఆ లక్షణాలు నీలో ఉన్నాయా? లేవా? యెస్ ఆర్ నో? ఆర్ యూ ఏ ఫిటబుల్ మెటీరియల్, ట్రైనబుల్ మెటీరియల్ ఫర్ ఇండియన్ ఆర్మీ ఆర్ ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ అనేటువంటి విషయాన్ని చూసి మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేస్తారండి. అటువంటప్పుడు మనకి ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి యువతను మనం ఆర్మీ వైపు ఆకర్షించలేకపోవడం వలన మనకు ఆ డెఫిషియన్సీ అనేటువంటిది ఉంది తప్ప ద ఇండియన్ గవర్నమెంట్ ఈస్ ఆల్వేస్ రెడీ టు రిక్రూట్ దీస్ డెఫిషియన్సీ నంబర్ 1. నంబర్ 2 క్రింది స్థాయిలో గనక డెఫిషియన్సీ గనక మనం చూసినట్లయితే, అగ్నివీరులొచ్చిన తర్వాత మనకి షార్ట్ లిస్ట్ కనిపించింది అనేటువంటిది. అగ్నివీరులు అనేటువంటిది తీసుకొచ్చారండి. కేవలం వాళ్ళ వల్లనే షార్టేజ్ ఉన్నది అనేటువంటిది కూడా నేను పూర్తి స్థాయిలో అంగీకరించను. ఎందుకంటే వాళ్ళని అనేక ప్రాంతాల్లో వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు. పీస్ టైము అండ్ వాళ్ళకివ్వాల్సినటువంటి డ్యూటీస్ కొన్ని స్పెసిఫై చేయడం జరిగింది. సో, మిగిలినటువంటి డ్యూటీస్ అన్నీ కూడా రెగ్యులర్ ఆర్మీ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళతో చేయొచ్చు. కానీ కాశ్మీర్‌లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని ఇనాక్సెసిబుల్ ప్రాంతం ఏదైతే ఉందో, ఆ ప్రాంతం గత 25 ఇయర్స్‌లో కూడా పహల్గామ్‌లో ఎటువంటి ఇన్సిడెంట్ లేదు. సాఫ్ట్ టార్గెట్ దాన్ని ఎంచుకున్నారండి వీళ్ళు. సో, అదే. ఇలాంటి ప్రాంతాలు చాలా ఉన్నాయండి.
ఈ రోజు అది జరిగింది కదా అని కాశ్మీర్‌లో మనం ఈ పర్యాటకాన్ని రద్దు చేస్తాం అనేటువంటిది అంటే దెబ్బ తగిలింది కదా! పోనీ ఇక్కడ ఏదో చిన్నది జరిగింది కదా! అని చెప్పి చెయ్యి అక్కడ తీసేయనకూడదు కదా! మనం ఫస్ట్ ఎయిడ్ సమస్యలొస్తాయండి. సమస్యలొచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేసుకోవాలి. ఈ షార్టేజ్ అనేటువంటి విషయంలో కొన్ని భిన్నమైనటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ గూడా మనం దేన్ని కూడా పొలిటికలైజ్ చేయకూడదు. దీన్ని పొలిటికలైజ్ చేసి ఎప్పుడైతే మనం వన్ సైడెడ్‌గా మనం చూసామో వాస్తవాన్ని గ్రహించడం మనం దూరం అయిపోతాం. యెస్, దేర్ ఈస్ సర్టెన్ అప్‌గ్రేడేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఈస్ రిక్వైర్డ్. అవును సార్. మోర్ వెపన్స్, మోడర్న్ వెపన్స్ ఆర్ రిక్వైర్డ్. దేర్ ఈస్ ఎ స్ట్రెంథెనింగ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈస్ రిక్వైర్డ్. వీటిని కొంతవరకు మనం అంగీకరించి దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. కేవలం దాని వల్లే ఇన్సిడెంట్ జరిగింది అంటే మీరు పెట్టండి, ఇంకొక 2,00,000 మంది పెట్టండి, ఆ ఇన్సిడెంట్ జరిగేది ఉంటే జరుగుతదండి. వాడు చేస్తాడు. దాన్ని అదే సార్. కంట్రోల్ చేయడమే మన బాధ్యత. అదే సార్. బట్ ఐ డూ అగ్రీ దేర్ ఈస్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ స్ట్రెంథెనింగ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆయుధ పరంగా గాని, టెక్నాలజీ పరంగా గాని, ఫండ్స్ పరంగా గాని, మ్యాన్ పవర్ పరంగా గాని స్ట్రెంథెన్ చేయవలసిన, ఎందుకంటే అక్కడ కొన్ని కనిపిస్తున్నాయి మనకి. వాటిని స్ట్రెంథెన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. బట్ దట్ ఈస్ నాట్ ఓన్లీ ద రీజన్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్. అదే సార్. రైట్ సార్. సార్ ఇప్పుడున్న ఏదైతే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మన ప్రాంతం సంబంధించిన వాళ్ళు గూడా అక్కడ హాస్టేజెస్ ఇరుక్కుపోయి ఉన్నారు కాబట్టి, ఇటువైపు నుంచి హ్మ్. వీళ్ళు తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయం సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అంటే గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవ్వాలని చెప్పని అనుకోవాలి? ఇప్పుడు దట్ ఈస్ అండర్ సెంటర్ అండి. సెంటర్‌లో ఇప్పుడు ఎలాగా సెంటర్ ఈస్ టేకింగ్ టు కలెక్టివ్‌లీ టేక్ ద డిసిషన్. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన పీపుల్ గురించి మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి దాదాపు అవసరం అయితే 12 ఉందని నేను కుటుంబాలు అనుకోవట్లేదు. 12 జస్ట్ ఫ్యామిలీలు అని ఆ! చెప్తున్నారు. జస్ట్ ఏంటి అంటే ఆ యొక్క సెంట్రల్ అథారిటీస్ ఏదైతే ఉందో వాళ్ళతో లియాజన్ అనేటువంటిది మెయింటైన్ చేయడం, వాళ్ళని ట్రాక్ చేయడం, ఎంతవరకు వచ్చారు ఏంటి అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి, మన తరపు నుంచి ఎవరైనా సరే ఒక ఐపీఎస్ ఆఫీసర్ గాని, లేకపోతే ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ సంబంధించినటువంటి వాళ్ళని గాని నియమించి వాళ్ళతో టచ్‌లో ఉండి తీసుకురావడానికి స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవచ్చండి. అదర్‌వైజ్ ద నేషన్ ఈస్ టేకింగ్ కేర్ అండి. ఆల్రెడీ ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలనేవి స్టార్ట్ అయినాయి. అలాగే ఇండివిడ్యువల్‌గా స్టేట్ తరపు నుంచి కూడా మనకి ఒక పర్సన్‌ని పంపించి వాళ్ళని తీసుకురావడం అనేటువంటి చర్యలు లైఫ్‌నండి. అక్కడ చేయగానే సెంట్రల్లీ ఎనీహౌ ఇట్ ఈస్ బీయింగ్ కోఆర్డినేటెడ్. వీళ్ళెళ్లి దాన్ని కోఆర్డినేట్ చేస్తూ మేమున్నాము అనేటువంటి ఒక ధైర్యాన్ని ఇవ్వొచ్చండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.